హెల్త్ న్యూస్ మీకోసం. కుటుంబం లేదా స్నేహితుల జాబితాలో విసిగించే లేదా వేధించే వ్యక్తి ఉన్నట్లయితే ఆ బంధం బయోలాజికల్ వయసుపై దుష్ప్రభావం చూపుతుందని న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనం పేర్కొంటోంది. అలాంటి వ్యక్తుల వల్ల మన వయసు 1.5% ఎక్కువగా పెరుగుతుందని, బయోలాజికల్ వయసు అసలు వయసు కంటే ఏటా 9 నెలలు అధికంగా ఉంటుందని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. అమెరికాలోని ఇండియానా రాష్ట్రానికి చెందిన 2345 మంది నుంచి లాలాజలాన్ని సేకరించి డిఎన్ఏను పరీక్షించారు. తద్వారా నెగటివ్ బంధాల వలన లాలాజలంలో జరిగే మార్పులను పరిశోధకులు విశ్లేషించారు. ఆ వివరాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్లో ఇటీవల ప్రచురితమయ్యాయి. వైద్య పరీక్షల్లో పాల్గొన్న వారిలో 30% మంది తమ బంధు స్నేహగణాల్లో కనీసం ఒక ఇబ్బంది పెట్టే ప్రతికూల భావాన్ని కలిగించే వ్యక్తి ఉన్నారని తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, రోజూ ధూమపానం చేసేవారు, అనారోగ్యంతో సతమతం అయ్యేవారు, బాల్యంలో ఇబ్బందులు పడేవారే ఉండటం గమనార్హం. ఇలాంటి ప్రతికూల వ్యక్తులు మన దగ్గర బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఉండరు. కేవలం పరిచయస్తులుగా మాత్రమే ఉండొచ్చు. వారితో మనకి భావోద్వేగభరిత అనుబంధం ఉండకపోవచ్చు, కానీ అవసరం పడితేనే వారితో మాట్లాడతాం. అయితే వయసు పెరగటం అనేది వారి వల్లనే అని చెప్పడానికి లేదు. దీనికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. లేదా అప్పటికే ఆందోళనలో ఉంటూ బయోలాజికల్ వయసు ఎక్కువగా ఉన్నవారు ప్రతికూల భావనలతో ఉన్న వ్యక్తులకు ఆకర్షితులు కావచ్చని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.